టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఈ రోజు కొలంబో వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రేమదాస్ క్రికెట్ స్టేడియం పరిస్థితి, టాస్ ఎంత కీలకం కానుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సేఫ్ స్కోర్ ఎంత ఉండాలనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ జట్లు 16 సార్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 13 సార్లు టీమిండియానే గెలిచింది. దీన్ని బట్టి భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య పోరులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు 75% చేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కు గెలుపు అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇక ఇండియా పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లలో భారీ స్కోర్లు పెద్దగా నమోదు కాలేదు. అత్యధికంగా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 159 పరుగులు కాగా అతి స్వల్ప స్కోరు 118. దీన్ని బట్టి రేపు కొలంబోలో జరిగేది కూడా హై స్కోరింగ్ మ్యాచ్ కాదని, ఒత్తిడితో కూడిన గేమ్ అని అర్థమవుతుంది. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో 200 స్కోర్లు చాలా అరుదు. 150 నుంచి 160 పరుగులు చేస్తే మ్యాచ్ టైట్ గా మారుతుంది. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఈ పిచ్చి సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్ సాగే కొద్దీ పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. క్రికెట్ నిపుణుల ప్రకారం పిచ్చి నెమ్మదిగా ఉంటే 150 నుంచి 155 పరుగులు కూడా కాపాడుకోగల స్కోరే. మంచి ఆరంభం లభించి చేతుల వికెట్లు ఉంటే 165 నుంచి 170 పరుగులు మ్యాచ్ పై పట్టు సాధించడానికి సరిపోతాయి. స్కోరు 175 దాటితే చేజింగ్ చేసే జట్టుకు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అంటే ఈ మ్యాచ్ కు మ్యాజిక్ ఫిగర్ సుమారు 165 పరుగులు. స్కోరు ఇంతకంటే తక్కువ ఉంటే మ్యాచ్ ఎవరిపైనైనా మొగ్గు చూపవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే చేజింగ్ జట్టుపై ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఇరు జట్లలోనూ మంచి స్పిన్నర్లు ఉన్నారు. భారత్ లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉండగా పాకిస్తాన్ లో షాబాద్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్లు ఉన్నారు. పాకిస్తాన్ కంటే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ బాగుంది కాబట్టి తొలుత బ్యాటింగ్ చేయవలసి వస్తే 175కు పైగా స్కోరు బోర్డుపై పరుగులు ఉండాలి. అది జరగాలంటే ఉస్మాన్ తారిక్ ను చీల్చి చెండాడాలి టీమిండియా బ్యాటర్లు.